గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీలో గ్రామ పంచాయతీ అధికారుల చేతివాటానికి కూటమి సర్కార్ బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల కోసం కొత్త మార్గాన్ని తీసుకొస్తోంది. ఇప్పటి వరకు నేరుగా కట్టించుకుంటున్న పన్నులన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా వసూలు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. పంచాయతీ పన్నుల వసూళ్ల కోసం స్వర్ణ పంచాయతీ పేరుతో కొత్త ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. పన్నుల వసూళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నిధులు అందేలా ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్చి 7వ తేదీన స్వర్ణ పంచాయత్ పోర్టల్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఈ పోర్టల్ ద్వారా ఇకపై పన్నులన్నిటినీ సులువుగా ఆన్లైన్లో ఒకే చోట చెల్లించుకోవచ్చు. స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా పన్ను చెల్లింపు సులభతరంగా మారుతుంది. ప్రత్యేకంగా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా ఇంటర్నెట్ ద్వారానే పన్నులన్నీ చెల్లించవచ్చు. స్థానిక అధికారుల చేతివాటం లేకుండా పన్నుల వసూళ్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించుకోవచ్చు. సిబ్బంది నిర్లక్ష్యం లేకుండా ప్రజలు చెల్లించిన పన్నులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందనున్నాయి. నిత్యావసరమైన ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించేలా కూడా ఈ పోర్టల్ పనిచేయనుంది. ఇక గ్రామ పంచాయతీలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా ఈ పోర్టల్ను తీసుకొస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూలు జరుగుతోంది. ప్రాపర్టీ ట్యాక్స్, పర్యాటక, వ్యాపార పన్నుల వంటి వాటిని స్థానిక పంచాయతీ కార్యాలయాలే కలెక్ట్ చేస్తున్నాయి. అయితే ఆ పన్నులన్నీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అందట్లేదు. దీనికి స్థానికంగా ఉండే సిబ్బంది చేతివాటమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ పంచాయత్ వెబ్సైట్ ను తీసుకొస్తోంది కూటమి సర్కార్. ఇకపై పంచాయతీల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయనుంది ప్రభుత్వం. దీంతో వసూళ్లు పక్కదారి పట్టే అవకాశం లేకుండా పోతుంది. అలాగే ప్రతి పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చు పెట్టిన లావాదేవీలు కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా పంచాయతీల్లో పాలన పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా పన్నుల వసూళ్లను డిజిటల్ మార్గంలో టెక్నాలజీ ఆధారంగా నిర్వహించడంతో పాటు గ్రామ స్థాయి నిధుల నిర్వహణలో మెరుగుదల తీసుకురావడమే కూటమి సర్కార్ లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.